ఈరోజు ఎక్సైటింగ్ న్యూస్ ఏంటంటే నేను మోహిత్ కలిసి ఐపీఎల్ మ్యాచ్ చూడడానికి వెళ్తున్నాం, అది కూడా వీవీఐపీ లాంచ్లో. దిస్ ఈస్ ఎస్ఆర్హెచ్ అండ్ డీసీ. ఐఎమ్ సో ఎక్సైటెడ్. కాకపోతే నా అవుట్ఫిట్ ఇంకా డిసైడ్ అవ్వలేదు. వై నాట్ ఆస్క్ గూగుల్ జెమినై? Hey Google Gemini, can you suggest me an easy breezy outfit for today's match? For the Sunrisers Hyderabad versus Delhi Capitals match at Rajiv Gandhi International Stadium tonight, the weather is expected to be clear with periodic clouds and a temperature of 32 degrees Celsius. Here are a few easy breezy outfit ideas to keep you comfortable during the game. Breathable basics: a lightweight cotton t-shirt paired with linen trousers or relaxed chinos. This will keep you cool in the 30% humidity. Sporty casual: a moisture-wicking jersey or a dry-fit polo with comfortable shorts. The layered look: since it's night time and there's a light 4 miles per hour breeze, a breathable short-sleeve button-down left open over a tank top is a great versatile option. Footwear and accessories: opt for comfortable sneakers or canvas shoes for the stadium walk. A cap is also a good idea if you're arriving while it's still bright. Enjoy the match. Thank you. So, that's it. We are going to wear a casual t-shirt, jeans and a sneakers. Let's go. Ta-da! This is my outfit. Easy breezy t-shirt, jeans and a cap. కాకపోతే చాలా లేట్ అయిపోయింది. మోహిత్కి కాల్ చేస్తాను. రే బ్యాక్ సైడ్ రే చెప్పే. ఒరే లేట్ అవుతుంది, ఎక్కడున్నావు? నేను ఉప్పల్ స్టేడియం దగ్గరనే ఉన్నానే. నీ గురించి నేను వెయిట్ చేస్తాను ఇందాక నుంచి. నువ్వు ఇంకా స్టార్ట్ అవ్వలే? నాకు డౌటే, చూద్దాం. నిజంగా నేను ట్రాఫిక్ సౌండ్ వినిపించట్లే. సరే నువ్వురా తొందరగా. పట్టు నువ్వు ఎంత కాకబట్టినా ఇక్కడ పడేవాళ్ళు లేరు రే. ఏంటి 5 minutes అంటున్నాడు? లెట్స్ సీ. హే గూగుల్ జెమినై, జూబ్లీ హిల్స్ నుంచి ఉప్పల్ స్టేడియం వెళ్ళడానికి ఆన్ రోడ్ ఎంతసేపు పడుతుంది? జూబ్లీ హిల్స్ నుండి ఉప్పల్ స్టేడియం, రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వెళ్ళడానికి ట్రాఫిక్ పరిస్థితులను బట్టి సుమారు 1 గంట 8 నిమిషాలు పడుతుంది. ప్రయాణ దూరం దాదాపు 20.4 కిలోమీటర్లు ఉంటుంది. ప్రస్తుతం NH 163 మీదుగా వెళ్లే మార్గంలో ట్రాఫిక్ కొంచెం ఎక్కువగా ఉంది. మీ ప్రయాణానికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇక్కడ చూడవచ్చు. గూగుల్ మ్యాప్స్ లింక్. ఫైనల్లీ చాలా తొందరగా వచ్చాడు. మ్యాచ్కి లేట్ అయిపోయాం. పక్కన గల్లీ నుంచి ఇంకొక పక్క గల్లీకి 100 రూపీస్ ఆటో ఇచ్చి వచ్చాం. యాక్చువల్లీ 7:30 కంటే ఇదిగో 6:30కే ఉన్నాం. అవునవును 8:30 అయ్యింది ఇప్పుడు. జస్ట్ 2 hours లేట్ అంతే. యా వీ కెన్ సీ ద స్టేడియం దేర్. వాకింగ్ నేను మ్యాచ్ ఆడుతున్న ఫీలింగ్ వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ నేను మోహిత్ ఐస్ క్రీమ్ కూడా కొనుక్కొని తింటాం. తింటూ మ్యాచ్ అయిపోద్ది. బయట ఉంటాం మేము, అందరు తిడుతున్నారు మమ్మల్ని. బయట నుంచి వచ్చి కాదు వివిఐపి పాస్ నుండి బస్ అంటున్నాను చూడొచ్చి కార్ పార్కింగ్ కూడా ఉండి పరిస్థితి ఎలా ఉందంటే ఏంటి లేట్ అవుతున్నా పట్టించుకోకుండా సమోసాలు తింటున్న మోహిత్. తిను బాగా తిను. రేపు పొద్దున వెళ్ళిపోదామా? తింటావా? వద్దులే తిను. థ్యాంక్ యూ. బేసిక్గా మనోడు SRH క్యాప్ పెట్టుకున్నాడు, అందుకోసం నేను ఫీల్ అయ్యి. నువ్వు ఏ టీమ్ కి సపోర్ట్ చేస్తున్నావు మోహిత్ ఈరోజు? ఇంకొక నెక్స్ట్ ఆడుతున్న టీం పేరు చెప్పు తక్కువని. ఢిల్లీ. మొత్తం చెప్పు. SRH ఢిల్లీ. మొత్తం చెప్పు. ఢిల్లీ ఏంటి? ఢిల్లీ కింగ్స్. గుడ్. ఎల్కేజీలో పడండి. నెక్స్ట్. పండగ చేసుకో చేసుకో. థ్యాంక్ యూ. అక్కడ ఫస్ట్ టైం మ్యాచ్.
మనం కెమెరాలో పడితే ఏం చేస్తావు? స్క్రీన్ షాట్ తీసుకుంటా, బాబు పక్కెళ్ళి ఆడుకోమ్మా, మాట్లాడే పని ఉంది. చేసుకొని పోస్ట్ చేసుకుంటా. వావ్ వాట్ టాలెంట్. సోనీ అడిగితే క్రేజీ ఆన్సర్ వస్తుంది. సోనీ నువ్వు కెమెరాలో పడితే ఏం చేస్తావు? కెమెరాలో పడితే ఓవర్ యాక్షన్ చేస్తా. లాగండి, లిప్స్టిక్ పెట్టుకుంటా అంటండి. కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తా గాయ్స్. నేను కెమెరాలో పడితే పడుతుంది అని తెలుస్తుంటే చాలు. ఎవరికి సపోర్ట్ చేస్తున్నావు? కాటరమ్మ కొడుకు వస్తాడు, కాటరమ్మ కొడుకు. ఎవరికి సపోర్ట్ చేస్తున్నావు మోహిత్? ఎస్ఆర్హెచ్. ఓహో మధ్యలో ఆర్సీబీ ఎందుకు? చీల్ లీడర్స్ కొంచెం దూరంలో ఉన్నారు, కానీ చిరాకు వచ్చే లేడీస్ మాత్రం పక్కన ఉన్నారు. బెస్ట్ అంటే ఇంకా మేము చీల్ లీడర్స్ కోసం వెయిట్ చేసాం, కానీ చిరాకు వచ్చే లేడీస్ పక్కన ఉన్నారు అనమాట. ఇట్స్ వెరీ అన్కంఫర్టబుల్. వావ్, లవ్ బర్డ్స్ లవ్ బర్డ్స్ లవ్ బర్డ్స్. అంటే అన్నది కానీ ఆ ఊహ ఎంత బాగుందో. అంటే మనకి యాక్చువల్గా ప్రతి రోజు జరిగే చరిత్రలో కాబట్టి చూసారు, అలాగే అన్నారు, వెళ్ళిపోతున్నారు ఎక్కడికో. వీళ్ళిద్దరూ అదే లేడీస్. షీఈస్ క్రియేటింగ్ మెమరీస్. ఢిల్లీ 6 కొట్టినా కూడా ఎస్ఆర్హెచ్ కి సపోర్ట్ చేస్తుంది. ఎస్ఆర్హెచ్ వెయిట్ ఏ మినిట్, ఇది పట్టుకో ఒకసారి. గైస్ మేము ఇప్పుడు వరకు మైక్ పెట్టుకున్నాం కానీ ఆన్ చేయలేదు. దట్ ఇస్ ద పాయింట్. ఎస్, ఢిల్లీ 6 ఆపేశారు ఎస్ఆర్హెచ్ వాళ్ళు. yes సంతోషపడు. సో అయితే ఇప్పుడే సోనీకి డీసీ అంటే టెక్నిక్ క్రానికల్స్ కదా అని నేను అడిగితే, ఆ మాత్రం తెలీదా, డీసీ అంటే టెక్నిక్ క్రానికల్సే అంట. సోనీ ఆ పక్కన మౌనిగా, డీసీ అంటే టెక్నిక్ క్రానికల్స్ కదా, అది న్యూస్ పేపర్ కదా అంటే న్యూస్ పేపర్ కాదా అని తనకు డౌట్ పడింది చూడు. సోనీ డీసీ అంటే ఏంటి? ఢిల్లీ క్యాపిటల్. ఓ మై గాడ్, ఇప్పుడే తెలుసుకుంది. నేను చెప్పాను దాని డెక్కన్ క్రానికల్. అంటావు. అందరూ ఫుడ్ నుంచి స్టార్ట్ చేస్తే మనం మాత్రం డెజర్ట్స్ నుంచి స్టార్ట్ చేస్తాం. అన్ని సో మెనీ వెరైటీ ఆఫ్ డెజర్ట్స్ అండ్ లైవ్ పాప్కార్న్ కౌంటర్. ఇదంతా ఫుడ్. అండ్ హియర్ ఇట్ ఈస్ నా ఫేవరెట్ మటన్. ఇక్కడ అన్ని ఇన్ని వెరైటీ ఆఫ్ డిషెస్. ఫుల్ విఐపి ట్రీట్మెంట్ మనకి. నిషు ఏం కావాలి? మటన్ ప్లేట్. నెక్స్ట్ రౌండ్కి బిర్యానీ తింటా. జస్ట్ ఫస్ట్ రౌండ్ గైస్. ప్రతి బ్యాచ్ లో అమ్మాయిలకి ఫోటో తీసేవాడు ఒకడు ఉంటాడు కదా, అది ఈడే. తిను ఫస్ట్. అదే ఏంటది అర్థం? అభిషేక్ శర్మ 100 కొట్టాడు, ఇంకో 100 కొట్టాడు. రాగానే ముద్దెట్టేశాడు. రాగానే ముద్దెట్టేశాడు. అంటే ఇలా వెళ్తున్నా, ఇక్కడ బిర్యానీ వాసన బాగా వస్తుందని. ఎలా ఉంది ట్రీట్మెంట్? వివిఐపి యాక్చువల్లీ నేను ఏం చెప్పాలనుకున్నా అంటే, అభిషేక్ శర్మ ఇప్పుడే నాకు సెల్ఫీ తీద్దాం అన్నాను.
దిగాక వస్తాను, ఇప్పుడే టీవీలో పడ్డా అందుకోసం. యా షూర్ ఓకే. వీడియో రక్షిత్ ఏం చేస్తున్నావు మోహిత్? యాందిరయ్యా యాన్ చేస్తున్నా ఇవే చేయకూడదు అని అంటారు. కొడతారేమోరా, కొడతారేమో. ఎస్, యా ఫైనల్లీ ఓవరాల్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది మోహిత్? చాలా బాగుంది, కానీ మాకు ట్రిక్సర్ రెస్పాన్సిబుల్ చేసి ఉంటే ఇంకా బాగుంటుంది అనిపించింది. గూగుల్ ప్లీజ్ స్పాన్సర్ అస్ ఎవ్రీ టైం. వచ్చి ఎవ్రీ టైం మేము cheer చేస్తాం. Shamelessly plugging in. But thank you so much. It was so exciting. An audience ki em cheppese? యా క్రికెటర్స్ ని చాలా దగ్గర నుండి చూసాను. Yes. వినిపించట్లేదు. Listen. Chalo guys, see you. Bye bye.